అత్యవసరమైనటువంటి మరి పనుల వల్ల వారు వేరేసుకుంటారు. అందుని బట్టి దేవుడు ఈ మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించాలని దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మీ అందరూ కూడా శిలువ జనాలు ప్రతిరోజు సాయంత్రం ఈ రీతిగా దేవుని వాక్యమును విని మనలను మనం పరిశీలించడానికి పరిశీలన చేసుకొని ప్రభు ఆధారంగా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని అందరికీ తెలియజేస్తూ చదవబడిన వాక్య భాగం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తరపున తిరుగుదాము. ప్రియమైన వాళ్ళగా ఈ వాక్య భాగాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు తను తాను పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకొని తన మార్గం తన ప్రయాణం ఎటు సాగిపోతుందో తెలుసుకొని అది దేవుని వైపు కాకపోతే ఆయన వైపు తిరిగితే మంచిది అని మనం గ్రహించాలి. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు మానవుల హృదయములను ఎరిగినవాడు. మరి మానవుడి గురించి ఒకసారి మన గురించి మనము తెలుసుకోదలుచుకుంటే మంచి మాట బైబిల్లో చెడుతనంలో మానవుడు గొప్పవాడు. వాళ్ళ హృదయాల్లో తలపంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది పరిశుభ్రంగా తెలియజేస్తుంది. ఆది కాండము 6:5. కాబట్టి ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించి అనేక క్లిష్ట పరిస్థితుల్లో తన శక్తితో నడిపించిన స్థితిని ఇశ్రాయేలు మర్చిపోవటమే కాదు, ప్రియమైన దేవుడు వారు నిజ దేవుని మర్చి విగ్రహాల వైపు ఎక్కువగా వారు వెళ్ళినట్టు మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 32:17 అన్నాడు, వారు దేవత్వమును లేని దయ్యములకు తామెరగని దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులకు భయపడి ఇలా వారు అదే విగ్రహారాధన వైపు వెళ్ళారు. బట్టి దేవుడు అంటున్నాడు, మనుష్యులు మార్గాన్ని మార్చుకోవాలి అని. అదే పరిస్థితి ఇప్పటివరకు ప్రపంచంలో మానవ జీవితంలో కొనసాగుతూనే ఉంది. వాక్యం అంటుంది, యెషయా గ్రంథంలో ఒక చిన్న మాట ఏమంటారంటే, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది అని. ఈ త్రోవ తప్పిపోయినటువంటి మనుష్యుడు తిరిగి త్రోవలోకి అనగా దేవుని మార్గంలోకి రావాలి అంటే మీ అందరూ మనము పరిశుద్ధ గ్రంథంలో యవనస్తుడు దేవుని మీదకు వచ్చి, అయ్యా నిత్యజీవం పొందడానికి నేనేమి చేయాలి అని అన్నప్పుడు ప్రభు అంటాడు, 10 ఆజ్ఞలను పాటిస్తే సరిపోతుందని చెప్తాడు. కాబట్టి ఆ ఆజ్ఞానుసారంగా మన కొరకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు దేవుని వైపు తిరగగలరు, దేవుని మార్గంలో ఉంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మన మార్గములను మనమే పరిశోధించి తెలుసుకొని మనము దేవుని వైపు ఉన్నామా లేక లోకం వైపు ఉన్నామా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవటం ఈ శిలువ జనాల్లో చాలా అవసరం. మనుషులు సాధారణంగా ఎదుటివారిని పరిశీలించడానికి పరీక్షించడానికి ఇష్టపడతారు, కానీ
ఎవరి జీవితాన్ని వారు పరిశీలన చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరడానికి ఇష్టపడతారు. మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గము, రెండవది చెడ్డ మార్గం. విశ్వాసము, అవిశ్వాసం. లేక మనము ప్రస్తుతంలో ఉన్నామా అనేది నీకు తెలియాలంటే మనల్ని మనమే పరిశోధించుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 13:5 తెలియజేస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూసుకుని, మీరు భ్రష్టులు కాలేడలా క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగుతారు. కాబట్టి ఒకసారి మనలను మనము ఈ శిలువ ధ్యానాలలో, ఈ పరిశుద్ధ ఆలయంలో ఒకసారి పరీక్ష చేసుకోగలిగితే, ఒకసారి మన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మననం చేసుకోగలిగితే మనము భ్రష్టులమా, ఒకవేళ భ్రష్టత్వంలో లేకపోతే క్రీస్తు మనలో ఉన్నాడా లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనకి రావటం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ప్రభు శిలువ మరణం పొందవలసి వచ్చింది, ఎందుకు ఆయన ఈ భయంకరమైనటువంటి ఈ మరణాన్ని పొందవలసి వచ్చిందని ఆలోచన చేయగలిగితే అది నీ కొరకే అని నువ్వు గ్రహించగలవు. ఆ గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. బైబిల్లో 1 కొరింథీ 11:28 ఒక మాట రాయబడింది. ప్రతి మనుష్యుడు ఆత్మ తన్ను తాను పరీక్ష చేసుకోవాలని ఉంటుంది. ప్రతి మనుష్యుడు ఎదుటి వారిని కాదు, కానీ మనము పరిశీలన చేసుకున్నప్పుడు మన స్థితిని మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా లేక దేవుని విడిచిపెట్టి జీవిస్తున్నావా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆత్మ పరిశీలన అనేది ఈ శిలువ ధ్యానాలు ముగించేలోపు ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవటం చాలా అవసరం. కీర్తనలు అంటాడు 139:23-24 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇది పాపభరితమైనటువంటి ప్రతి మానవుడు ప్రభువుకు దగ్గరగా ఆయన కొరకు జీవించాలని ఆశపడే ప్రతి విశ్వాసి ఈ శిలువ ధ్యానాలలో, ఈ పరిశుద్ధ ఆలయంలో ప్రతిరోజు వస్తున్నటువంటి నీవు నేను ఈ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించాడో ఆ ప్రార్థన మనందరికీ చాలా అవసరం. హృదయాన్ని పరిశోధించుకోవాలి, మన ఆలోచనల్ని పరీక్షించుకోవాలి, దేవుణ్ణి చూడమని అడగాలి, దేవుని అన్ని అయిన తర్వాత నిత్య మార్గంలో నడిపించమని కోరుకోవాలి. బైబిల్లో అలా దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో తమ మార్గాలను పరిశోధించుకొని
ప్రభు వైపు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మీరు గమనించినట్లయితే లూకాసు సువార్తలో ఒక స్త్రీని చూస్తాము. 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ ప్రియమైన వల్ల ఒక ఆమె పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. ఆమె ప్రియమైన వల్ల దేవుని పాదముల మీద నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచిన అంటే ఎవరైనా సరే వారి జీవితాన్ని దేవుని సమక్షంలో ప్రజెంట్ చేసి ప్రభు దగ్గర నిలబడినప్పుడు తప్పకుండా నీవేంటో, నీ స్థితి ఏంటో, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఎలా ఉన్నావో అర్థమవుతుంది. ఆమె ఆయన పాదాల దగ్గర కన్నీటితో ఆయన పాదాలు తడిపి తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఎవరైనా సరే ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు సన్నిధిలో మనము రక్షణ చేసుకోకుండా పాప విముక్తి కలగదని, రక్షణ కలగదని మనం గ్రహించాలి. కాబట్టి ఆమె మార్చుకుంది తన జీవితాన్ని. ఎవరి దగ్గర మార్చుకుందంటే లోకంలో ఎక్కడో కాదు, లోకరక్షకుడైనటువంటి యేసు పాదాల దగ్గర, ప్రభు దగ్గర, ప్రభు సన్నిధికి వచ్చి ఆమె మార్చుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో ఒక సంఘటనను మనం చూసినప్పుడు ఆ పరిస్థితిని మన జీవితానికి అన్వయించుకొని మనము కూడా మారగలిగితే చాలా మంచిది. అప్పుడు నీ మార్గాన్ని నువ్వు దేవుని వైపు తిప్పుకోగలవు. ప్రతి వ్యక్తి తమ మార్గాన్ని పరిశీలన చేసుకోకుండా, తను ఎటు వెళ్తున్నాడో, ఎటు ప్రయాణం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో, లోకానికి దగ్గర ఉన్నావో అర్థమయ్యే పరిస్థితి నీకుండదు. బైబిల్లో మరొక ఆయన కూడా చూస్తాం. లూకాసు సువార్తలో 18వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. ఆయన దేవాలయం దగ్గర నిలబడి ఒక మంచి క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేయండి. అంటే దేవుని ఆలయంలోకి రాకముందే ఆయన తను తాను పరీక్షించుకొని, తన జీవితాన్ని పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో రాకముందే ఆ మెట్ట దగ్గర ప్రార్థన చేశాడు. మీ అందరికీ తెలుసు, దేవా పాపినైనటువంటి నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. ఆ 18:4 వెంటనే దేవుడు ఆయనకి సమాధానం మనం చూస్తాము. ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని ప్రభు చెప్పుకోవడం చూస్తాం. అంటే ప్రియమైన దేవుడులారా, దేవుని సన్నిధికి రావటం పోవటం కాదు, కానీ వాక్యం వినటం వెళ్ళటం కాదు, కానీ మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్యంలో, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం, పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆత్మీయంగా జీవించడం అనేది ప్రతి విశ్వాసికి చాలా అవసరం. కాబట్టి ఆ స్త్రీ జీవించినంత కాలం తాను ప్రభు నడకుండా పాపంలో జీవించినప్పటికీ రక్షకుల గురించి తెలుసుకున్న తర్వాత తన ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతనే ఆమెకి దేవుడు తన కృప చూపించాడు. మనం 50వ వచనం చూస్తాము. సమాధానం గలవారు నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలవారు వెళ్ళడము అని చెప్తే మనం చూస్తాం. అంటే ఒక పాపి తన పాపాన్ని పరిపూర్ణంగా ప్రభు సమక్షంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను రక్షించడమే కాదు, సమాధానకరమైన జీవితాన్ని కూడా ఇస్తాడు. సమాధానం అని ఎందుకన్నాడంటే, ప్రేమ దేవుళ్ళరా, మనిషి తప్పు చేసినప్పుడు, మనిషి దేవునికి దూరం అయినప్పుడు చాలా అశాంతికి గురవుతాడు. ఆ అశాంతిని తొలగించగలిగిన వాడు యేసే తప్ప మరొకడు. కాబట్టి ఆమె పరిశీలన చేసుకుంది.
అలాగనే సుంకరి తన ప్రార్థనలో దేవునికి మనవి చేసుకొని తను తాను మార్చుకున్నాడు. ఆ తర్వాత బైబిల్లో లూకాసు వార్తలో మరొక కుటుంబాన్ని చూస్తాము. అక్కడ ఒక యవనస్తుడు తన తండ్రిని కాదనుకొని లోకాన్ని ప్రేమించి తన తండ్రి నుంచి వెళ్ళిపోవడం చూస్తాడు. ఆ తర్వాత ప్రేమ వల్ల చాలా లోకమంతా అనుభవించాడు. లోకంలో తనకి తండ్రి ప్రేమ దొరకలేదు, లోకంలో తనకి ప్రశాంతత దొరకలేదు, లోకంలో ఏమీ లేదు అని గ్రహించేటప్పటికి చాలా కాలం పట్టింది. ఇవన్నీ అనుభవించిన తర్వాత అతని గురించి రాయబడిన మంచి మాట ఏంటంటే, బుద్ధి వచ్చినప్పుడు. ఈ బుద్ధి అనేది ఎప్పుడు తనకు వచ్చిందంటే, తన తండ్రి ప్రేమను, అలాగే తాను కాదనుకున్నటువంటి తన ఇంటిని ఏ దినమైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఆ దినము నేను నడుస్తున్న నడక, నేను కాదనుకున్నటువంటి తండ్రి ఆయన తప్ప మరెవ్వరు నన్ను ఆదరించరు, నన్ను రక్షించరు అని అనుకున్నప్పుడు ఆయన బుద్ధి కలిగింది. ఆ బుద్ధి కలగడానికి కారణం ఏంటంటే తను తాను పరిశీలన చేసుకున్నాడు, తను తాను ప్రక్షాళన చేసుకున్నాడు. కాబట్టి అప్పుడు ఆయనకి ఆ మంచి మనస్సు కలిగింది. తిరిగి తన ఇంటికి తన తండ్రి దగ్గర రాగలిగాడు. కాబట్టి అందరము పాపాత్ములే, నీతిమంతులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఎలా నడుస్తున్నామో తెలుసుకోకపోతే మన క్రైస్తవ జీవితం ప్రభువుకి మహిమకరంగా ఉండదు, నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఈ వ్యక్తుల్లో ఆత్మ పరిశీలన లేకపోతే ఆ స్త్రీ ప్రభు దగ్గర రాదు. అలాగనే తను పరీక్షించుకోకపోతే సుంకరి ఆ మంచి ప్రార్థన చేసేవాడు కాదు. అలాగే తప్పుని కుమారుడు ఆ పరిశీలన చేసుకోకపోయినట్లయితే తాను తల్లి దగ్గరకు వచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి క్రీస్తు ప్రేమ వల్ల ఇశ్రాయేలు ప్రజలతోటి నియమ ప్రవక్త మాట్లాడమాట అదే, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదామా. కాబట్టి మనము దేవుడి మార్గంలో రావడానికి ఎప్పటికప్పుడు ఆ పరిశీలన చాలా అవసరం. సామెత గ్రంథంలో మాట ఉంది, జ్ఞాని సొలొమోను అంటాడు 16:17, చెడు నడతలను విడిచితే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకును అన్నది. చెడు నడతలను విడిచితే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుని. అంటే మన ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనల్ని మనము గమనించుకోకపోతే ఖచ్చితంగా ప్రేమ వల్ల ప్రమాదంలో పడతామని దేవుని వాక్యం చెప్తుంది. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ప్రతి క్రైస్తవ విశ్వాస స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే మనము ఎటు వెళ్తున్నాము, మన స్థితి ఎలా ఉంది, మనము మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నదా లేదా అని మనలను మనము పరిశీలించుకోకపోతే, మనము చెడు నడతను విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా వాక్యానుసారంగా ప్రేమల ప్రమాదంలో పడిపోతాం. ఆ ప్రమాదం నుండి, ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనము ఎప్పటికప్పుడు మన యొక్క జర్నీ, ఈ క్రిస్టియన్ ప్రయాణాన్ని, ఈ క్రైస్తవ జీవితాన్ని పరిశీలన చేసుకోవడం మంచిదని ప్రభు ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రియమైన మనం ఆయన వైపు ఖచ్చితంగా తిరగాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా టైం ఉంది, ఇంకా టైం ఉంది అని అనుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడో కాదు, కానీ ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత, లేదు వాక్యం వినినప్పుడు నిన్ను మార్చుకోవడం చాలా మంచిది.
వాక్యము ఏం తెలియజేస్తుందంటే ప్రతి విశ్వాసికి సామెత గ్రంథం 16:8 మాట్లాడాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, తుదకది మరణమునకు దారి తీయును. మనం అనుకుంటున్నాము మన వరకు మనం సక్రంగా ఉన్నాము, జాగ్రత్తగా ఉన్నాము అని. సక్రంగా జాగ్రత్తగా ఉండటం కాదు, దేవుల్లో ఉన్నామా లేదా, దేవుని వరకు జీవిస్తున్నామా అనేది ముఖ్యం. కాబట్టి మన మార్గములను మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గమనించినప్పుడు ఒకవేళ నీవు దారి తప్పి దేవుని మార్గంలో లేకుండా ఒకవేళ మరొక మార్గంలో ఉన్నట్లయితే నీవు మాటలు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధి రావడం మంచిది. మాటలు అంటే మనం మాట్లాడే మాటలు కాదు, దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడగటానికి సిద్ధపాటుతో కూడిన మాటలను సిద్ధపరచుకొని దేవుని మెతులకు రావాలి. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, హోషేయ ప్రవక్త 14:1-2 ఇశ్రాయేలు, నీవు పాపము చేత కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యందుకు తిరుగుడి. ఒకవేళ నీ మనసులో అనిపించాలి, అలా అనుకున్నప్పుడు నువ్వు సిద్ధపడి మందిరానికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ శిలువ ధ్యానాలలో ఈ కార్యక్రమాలు ముగించబడేటప్పటికీ నా జీవితాన్ని మార్చాయా, నా పాపాలను క్షమించాయా, లేక ఈ దినమే నేను వాక్యం వినేలోపు నన్ను నేను మార్చుకోవడానికి నాకు మారు మనసు దయచేయమని ఆ సిద్ధపాటు పెట్టినటువంటి ఆ మాటలతో ప్రభు సన్నిధిలో ఉంటే నీ జీవితం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాటలు సిద్ధపరచుకోవడమే కాదు, క్షమాపణకు కూడా మనం సిద్ధపడి రావాలి. క్షమాపణ కోరకపోతే మనం సిద్ధపడి లేకపోతే మార్గాన్ని మార్చుకున్నట్టేమీ కాదు. ఒకవేళ నువ్వు పరిశీలన చేసుకొని నీ ఆత్మీయ స్థితిని దేవుడికి దూరం ఉందని అనిపించినప్పుడు ప్రభు సన్నిధికి వస్తే క్షమాపణ అడగడానికి కానీ అలాగే దేవుని దగ్గర రావడానికి కానీ నీ హృదయం సిద్ధపరచుకోవాలి. బైబిల్లో మత్తయి 1:9 అంటాడు, మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. కాబట్టి ఒప్పుకోవడానికి మనం సిద్ధపడి వస్తే ఈ శిలువ దేవుని కృప దొరుకుతుంది. అంతేకాదు, దేవుని ఒకవేళ అందరూ మార్గాన్ని మార్చుకోవడమే కాదు, మార్చుకొని దేవుని కొరకు యథార్థంగా ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు కొరకు జీవించే బిడ్డలు చాలా మంది ఉంటారు. అలాంటి వారు కూడా దేవుని స్తుతించడానికి ప్రతిసారి సిద్ధపడి ఆయన సన్నిధికి రావడం చాలా మంచిది. అపొస్తలుల కార్యగ్రంథం 3:20 అంటాడు, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడి నిమిత్తము మీరు మారు మనస్సు పొందుడి. కాబట్టి ఖచ్చితంగా మార్గం మార్చుకోకపోతే, దేవుని వైపు తిరగకపోతే మనకు మారు మనసు రాదు. కనుక ప్రతి విశ్వాసి తన మార్గాన్ని మార్చుకుంటే తప్ప దేవుని క్షమాపణ అడిగే మార్గంలోకి మనం రాదు. కనుక క్రీస్తునందు ప్రేమల వల్ల ఈ సమయంలో ప్రతిసారి ప్రతి సంవత్సరం వాక్యమును గెలిచినటువంటి నీవు నేను దేవుని మార్గంలో ఉన్నామా లేదా, దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనము ప్రభు పాదాల దగ్గర మన జీవితాలు ఎలా ఉన్నాయనేది చాలాసార్లు చాలా సమయం దొరికినప్పుడల్లా ఈ 40 దినాలే కాదు కానీ ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ అలాంటి అనుభవం కనుక మనకు లేకపోతే ప్రేమ వలన బైబిల్లో మనం చూస్తాము. లూకా సువార్త 16:19-29 వరకు మనం చదవగలిగితే, ఒక ధనవంతుడు తన జీవితాన్ని తన మార్గాన్ని మార్చుకోకుండా దేవుని వైపు తిరగకుండా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించి
ఆయనకు ఇవ్వబడిన సమయంలో, ఆయనకు వాక్యం బోధింపబడిన సమయంలో, ఆయనకు మోషే వీళ్ళందరూ ప్రకటించిన పరిస్థితుల్లో ఆయన తన జీవితాన్ని మార్చుకోలేదు, తన మార్గాన్ని మార్చుకోలేదు. మరణం తర్వాత తన శిక్ష అనుభవిస్తూ అప్పుడు చెప్తాడు, అయా అంటాడు బైబిల్లో ఒక 16-27, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి ఒకరిని పంపమని ఆయన పెట్టుకుంటాడు. అంటే మార్గాన్ని మార్చుకోవాలి. తన సమయం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించారు. మరణం తర్వాత శిక్ష అనుభవించే కాలంలో తన జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించాను అంటమే కాకుండా తన కుటుంబ సభ్యులు జ్ఞాపకం వచ్చారు. అయ్యా కొంతమంది నా తమ్ముడు నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, వారికి కూడా ఇదే పరిస్థితి, మార్చుకోలేదు మార్గాన్ని, జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర రాలేదు కాబట్టి పంపమన్నాడు. అప్పుడు ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఉన్నారు చెప్పడానికి అంటాడు, మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినమని చెప్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమ వలన మరణం తర్వాత మన జీవితాన్ని మార్చుకోవడానికి కానీ సరి చేసుకోవడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇది చాలా ప్రశస్తమైన సమయం, శ్రేష్టమైన సమయం. అనేక మంది పొందగలేదు కానీ సత్తనపల్లి పట్టణంలో చాలా మంది, కానీ ఈ మందిరంలో వచ్చినటువంటి మీరు చాలా ధన్యం. ఎందుకంటే మిమ్మల్ని మీరు, మీ జీవితాన్ని, మీ ఆత్మీయ స్థితిని, మీ ప్రవర్తనను సరి చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి ఈ గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని విని వెళ్ళిపోదాము. మళ్ళీ వస్తే రోజులు అలాగనే ఇంకా సమయం పొందది అనుకుంటే నువ్వు మార్చుకున్నట్టు కాదు, వాక్యం కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఖచ్చితంగా వాక్యం ఉంటుంది, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాం. ఖచ్చితంగా టర్న్ టు క్రైస్ట్, దేవుని వైపు తిరగకుండా ఎటు తిరిగినా అది ఆ జీవితానికి క్షేమము లేదు, భద్రత లేదు. ఒకవేళ ప్రేమ వల్ల అలా నువ్వు దేవుని వైపు తిరగాలని అనుకుంటే దేవుడు అంటున్నాడు, మంచి మాట ఈ సమయంలో నీకు ఇస్తున్నాడు. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 11:29 వచ్చింది, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడు కనుక నా మీద కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైతే తమ మార్గాలను మార్చుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే తమ ఆలోచనలు మార్చుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే పాత మార్గంలో విడిచిపెట్టి ప్రభు మార్గంలోకి రావాలనుకుంటున్నారు, వారికి దేవుడు ఈ సిలువ త్యాగంలో నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మన ఒకవేళ మన మార్గాన్ని మనం పరిశీలన చేసుకోకపోతే ప్రాణాపాయంలో పడతామని విన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వెళ్ళాలా, ఈ సిలువ ధ్యానాలలో ఈ 40 దినాలు ముగిసేలోపు నీ పాత రోత ప్రభువుకి ఆయాస్కరమైనటువంటి మార్గాన్ని మార్చుకొని దేవుళ్ళు ఎదగగలిగితే, దేవుని కొరకు నీ మార్గాన్ని మార్చుకోగలిగితే నీవు ధన్యులు అవుతావు, ధన్యులు అవుతావు. అలాంటి ధన్యత మనందరికీ కలిగించడం కొరకే దేవుడి మంచి అవకాశాన్ని నీకు, మాకు, మనందరికి కూడా అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని ప్రభువును బట్టి మనం సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు మన దేవునికి ఆయాసమైనటువంటి ప్రతి స్థితిని మనలో నుంచి తీసివేసుకొని జీవించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ ఈ కొద్ది మాట దేవుడు మన బిడ్డలను దీవించి ఆశీర్వదించుగాక. జయగా సేవ నల్లవచ్చని ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో సాధిస్తాం.